నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కల్లు దుకాణాల తరలింపుపై ఒత్తిడి చేయకుండా, కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారు. అదనంగా ఆయన వద్ద 45,760 రూపాయల నగదు లభించింది. ఏసీబీ అధికారులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బిచ్కుంద మండల్లో ఇన్స్పెక్టర్ పైన, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి ఆ కంప్లైంట్ మా దగ్గరికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకుముందు అతను మద్నూరు మండలం కల్లు కాంపౌండ్లకు సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి కంప్లైంట్ మేరకు మేము ఇది ఇక్కడ జరుగుతున్నది వాచ్ చేయడం జరిగింది. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత అతను దాదాపు 3 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో అబ్జర్వ్ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది. ఆ తర్వాత ఈరోజు అతను డిమాండ్ చేసిన 3 లక్షలకు బదులు అతను బద్దలాడితే 2 లక్షలకు తగ్గించాడు. ఆ 2 లక్షలని ఈరోజు ఇన్స్పెక్టర్కు ఇచ్చేటప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ 2 లక్షల క్యాష్తో పాటు అవి సీజ్ చేసాం. దాంతోపాటు ఒక 45,000 ఎక్స్ట్రాగా కూడా అతని రూమ్లో దొరికింది. తర్వాత ఇతని సైమల్టేనియస్లో వీళ్ళ ఇంట్లో షాద్నగర్ శంషాబాద్ దగ్గర కూడా రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంట్లో 12 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు మిగతా ఇంకా ఆస్తులు ఏంటి అనేవి కూడా మేము ముందు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాత్రం ఇతని పైన ట్రాప్ కేసు నమోదు చేసినాం. ఇతని రేపు ఉదయం నాంపల్లి కోర్టులో, ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాం. అదని రిమాండ్కి పంపించబడుతుంది. తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్లో మిగతా ఆస్తులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పబ్లిక్ కూడా అందరికీ మేము